ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలని వ్యాఖ్యానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. దొంగ ఓట్ల అంశంపై ఎలక్షన్ కమిషన్ నిబంధనలను వైఎస్ఆర్సీపీ నేతలు ఉల్లంఘించారని ఆమె విమర్శించారు. ఈ అంశాలపై ఇప్పటికే సీఈసీకి లేఖ రాశామన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటుందని పురంధేశ్వరి ఆరోపించారు. మంత్రి ధర్మాన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో అయోధ్య కళ సాకారమైందని పేర్కొన్నారు. బూత్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఈసీఐ ఇచ్చినటువంటి ఆదేశాలని వారు ఒక రకంగా ఛాలెంజ్ చేయటం అండ్ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. అది మాత్రమే కాకుండా ఫిబ్రవరి 2వ తారీఖున ఫిరంగిపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే వాలంటీర్స్ సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకురావాలి అని, బూతుల దగ్గరికి తీసుకొచ్చి వారిని ఫ్యాన్ గుర్తుపై వేసే విధంగా వారికి స్ఫూర్తినివ్వాలని 2వ తారీఖున వారు నిర్వహించినటువంటి సభలో చెప్పినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, పారదర్శకత్వం ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, నిర్వహించబడతాయి అనేటువంటి భావన చాలా మందిలో లేదు. ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.